ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటైన గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై అంతర్జాతీయ వేదికపై మన సౌత్ ఇండియాలోని ఒక నగరం గురించి మాట్లాడుతుంటే వినడానికి ఎంత గర్వంగా ఉంటుంది. ఆయన తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్న వైజాగ్ లో గూగుల్ $15 బిలియన్ల పెట్టుబడితో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ పెట్టబోతున్నామని ప్రకటించారు. దీని గురించి ఫైనల్ చేయడానికి ఆయన నేరుగా ప్రధాని మోదీకే ఫోన్ చేశారట. దేశాభివృద్ధిపై మోదీకి ఉన్న విజన్ ను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. You mentioned South India. I called the Prime Minister of India this on Sunday night. Prime Minister Modi. Prime Minister Modi. I used to take this train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, we announced our largest ever AI investment outside the US, a $15 billion 1 gigawatt plus data center. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలోని ఎన్నో దేశాలు మన దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పోటీ పడుతుంటే గూగుల్ అంత పెద్ద పెట్టుబడి పెట్టడానికి మన వైజాగ్ నే ఎందుకు ఎంచుకుంది? దాని వెనుక ఉన్న అసలు శక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. హైదరాబాద్ ను మైక్రోసాఫ్ట్ తో సైబరాబాద్ గా మార్చిన విజనరీ చంద్రబాబు నాయుడు అదే తరహాలోని వైజాగ్ ను ఒక టెక్నాలజీ హబ్ గా మార్చాలని కలలు కన్నారు. ఆ కలను నిజం చేయడానికి ఆయన కుమారుడు ఐటీ మంత్రి నారా లోకేష్ ఒక సైనికుడిలా పనిచేశారు. గూగుల్ ఎగ్జిక్యూటివ్లతో అమెరికాలో సమావేశాలు జరిపి వాళ్లను ఒప్పించి వైజాగ్ కు తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు వేగంగా వచ్చేలా చూసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు లోకేష్ ఇంత గట్టిగా పునాది వేయగా దానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు తన వంతు సహకారాన్ని అందించారు. చూసారా, ఒకరి కళ, మరొకరి కృషి, ఇంకొకరి సహకారం, ఇవన్నీ కలిస్తేనే వైజాగ్ కు ఇంత పెద్ద విజయం దక్కింది. ఇది ఒక నాయకుడి దూరదృష్టికి, పట్టుదలకు నిదర్శనం. ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఎంత అవసరమో మీరే చెప్పండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోకు లైక్ చేసి ప్రతి తెలుగువాడికి షేర్ చేయండి. జై హింద్.